వారు కూడా మహాశివలింగములు అవుతారు మరు జన్మలో అని చెప్తున్నాడు ఈశ్వరుడు. ఈ విధమైనటువంటి ఇది అనమాట. వారు భవిష్యత్తులో నా వలనే అర్చించదగిన వారు అవుతారు. వాళ్ళట మళ్ళా భవిష్యత్తు అనేది ఉంటే ఆ భవిష్యత్తులో ఆ లింగములు వాళ్ళు అర్చించదగినవారవుతారు. అలాగే కాశీ వారణాసి క్షేత్రము రుద్రవాసమని మహాశ్మశానమని ఎవరు స్పష్టంగా పలుకుతారో వారిని చూచి యమధర్మరాజు సైతం తల వంచి నమస్కరిస్తారట. అంటే ఇప్పుడు మనము నన్ను నా స్నేహితులు అడుగుతూ ఉంటారు, ఎక్కడున్నావురా, ఏం చేస్తున్నావురా అంటే నేను మహాశ్మశానంలో ఉన్నానని చెప్తాను. వాళ్ళకి అర్థం కాదు, వీడేంటి మహాశ్మశానం అంటున్నాడు అంటే. నిజంగా మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే ఎవరైనా మీరు అడిగినప్పుడు కాశీ వారణాసి క్షేత్రం ఉన్నానని చెప్పొచ్చు. కానీ ఈశ్వరికి మన ముందు ఇంకొంచెం ప్రేమ కలగాలి అంటే ఇవి కూడా మనం కొన్ని పాటించాలి. ఈశ్వరికి ఇంకా మన ముందు ప్రేమ కలగాలి అనుకుంటే నేను మహాశ్మశానంలో ఉన్నాను అని ఆనందంగా చెప్పాలి. లేదా నేను రుద్రభూమిలో ఉన్నాను అని మీరు చెప్పాలంటే ఈశ్వరు అనుకుంటా, అబ్బా వీడు పండిపోయాడు రాయక వీడు శ్మశాన వైరాగ్యం పొందేశాడు వీడు, కాబట్టి వీడికి ఏదో కొన్ని జన్మలు ఉన్నాయో అవన్నీ తీసేస్తా నిదానంగా తీసేసి వీడికి మోక్షం ఇచ్చాడు అని చేస్తాడు. ఇది నేను చెప్పట్లేదు, ఈశ్వరే చెప్తున్నాడు. వారు భవిష్యత్తులో నా వల్లే అర్చింపదగిన వారు. ఎవరు వాళ్ళు? ఈ విధంగా రుద్రవాసము ఈ యొక్క మహాశ్మశానం అనుకుని ఎవరు ఉంటారో వాళ్ళు. అటువంటి అనుకున్న వాడికట యమధర్మరాజు సైతం నమస్కరించి వెళ్ళిపోతాడట. మనం విన్నాము, మనము శివశర్మ వృత్తాంతం చెప్పుకున్నప్పుడు ఆయన ఎక్కడో హరిద్వార్లో చనిపోయిన పుణ్యం కొద్ది హరిద్వార్లో చనిపోయినటువంటి ఆయన ఆత్మ వైకుంఠంలో బ్రహ్మకు సమానమైనటువంటి 1 సంవత్సరం రోజులు ఉండి తర్వాత మళ్ళా ఆయన భూమి మీద రాజుగా పుట్టి మళ్ళా చివరి రోజులో కాశీ వచ్చి మోక్షాన్ని పొందుతాడు. కానీ ఇంకా పుట్టలేదు, భూమి మీద ఈ మోక్షాన్ని పొందలేదు. కానీ ముందు జన్మగా ఆత్మగా ఆయన 76 లోకాలకు వెళుతున్నప్పుడు ఒక్కొక్క లోకంలోని వాళ్ళు అమ్మో మా యొక్క శివశర్మ వస్తున్నాడు అని ఆయనకు ఆతిథ్యం ఇచ్చి పలికాడు. నీ వంటి పుణ్యాత్ముడు గొప్పవాడు మరొకడు ఉండరు. యమధర్మరాజు సైతం యమపురిలోకి పిలవకుండా ఆయనే బయటకు వచ్చి నమస్కారం చేసి వెళ్ళాడు. చూడండి, మరు జన్మలానికి మోక్షం ఉంది. ఈ జన్మలోనే ఆయనకి ఎంతమంది దేవతలు ఆయనకి తల వంచి వినయంగా మర్యాదపూర్వకంగా ఆయన గౌరవించారు. ఇక నిజంగా ఆయన చనిపోయి మోక్షం పొందిన తర్వాత ఆయన ఆత్మ వెళ్ళిందనుకోండి, ఇంకా అవసరం లేదు, ఇంకెందుకంటే ఆయన మోక్షం పొందాక. ఇదే అన్నమాట. మనసు ఏంటంటే కాశీ వారణాసి క్షేత్రములకు వచ్చి ఇహపర భోగములు కోరు వారట ఈ ఆనందవనమున ఆనందహీనులవుతారట. అంటే నా అనకూడదు, కానీ మనం ఎవరో ఒక ఆవిడ వచ్చి మేము ఇల్లు కొనుక్కుంటామని మేము ఇక్కడ వ్యాపారం చేసుకునేటట్టు ఇల్లు కొనాలని ఆవిడ. నాకు ఆ మాట వెంటనే ఏదో ఇబ్బందిగా అనిపించింది. అసలు నిజంగా ఈశ్వర నాకు ఇక్కడ ఇల్లు ఇచ్చా చాలు, అది చాలు అని ఆనందంతో మురిసిపోవాలి. అంతేకాకుండా నేను ఇవి ఇక్కడ ఉండి వ్యాపారం కొరకు ఇల్లు కొనాలనడం అని నాకు నిజంగా అనిపించింది. ఓ తల్లి, ఇంకా నీకు ఎంతో టైం పడుతుంది జ్ఞానం రావాలి, అంతే కదా. ఎందుకంటే అది అనమాట మనసు ఎందు. అంటే ఇక్కడ చూడండి, కాశీ వారణాసి క్షేత్రంలోకి వచ్చి ఇహపర భోగములు కోరువారు. అంటే అయ్యో అక్కడ నాకు అంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఇల్లు కొంటున్నారు, రేపు మా కొడుకు వచ్చి వ్యాపారం పెట్టుకుంటాడు, మా కొడుకు అక్కడ ఉద్యోగం సరిగా లేదు, లేకపోతే మా కోడలు సరిగా లేదు, మా అల్లుడు సరిగా లేదు, వీడికి వచ్చి ఏ బట్టలు కూడా పెట్టుకుంటాడు, లేదా 10 మందిని తీసుకొచ్చి యాత్రలు పెట్టుకుంటాడు, లేదా ఏదో వాళ్ళ ఆలోచన వాళ్ళవి. అయితే కొంతవరకు సేవ చేయవచ్చు, కానీ దీన్ని వ్యాపారం చేయకూడదు కాశీ క్షేత్రం. ఎందుకంటే మీరు వ్యాపారం చేసుకోవాలి అనుకున్న 10 రూపాయలు సంపాదించుకోవాలన్నా మీరు బయట చేసుకోవచ్చు, దాన్ని ఎవరు ఏ ధర్మం దాన్ని తప్పు పట్టదు. కానీ కాశీ వారణాసి క్షేత్రానికి వచ్చి మేము వ్యాపారమే చేసుకోవాలి అనుకుంటే ఎన్నో జన్మలు మళ్ళా పడుతుంది దీని మహత్వం తెలుసుకోవడానికి, అంతే కదా. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని ఏదో నేను చెప్తుంటే వింటున్నారు, కానీ అక్కడ ఉన్న వాచ్మెన్ లేకపోతే ఇంకొకరు వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారని వెళ్ళిపోతారు. జ్ఞాని అయిన వాడికి మాత్రమే అయ్యో ఇదేదో ఒక మంచి మాట వినబడుతుంది ఇది చాలని వస్తాడు. అజ్ఞాని అనుకుంటాడు వాళ్ళకి ఏదో పని లేక మాట్లాడుకుంటున్నారు అనుకుంటాడు. ఇప్పుడు చూడండి ఎంత వ్యత్యాసం ఉందో అక్కడ. ఇది అన్నమాట.
మనసు యందు కాశీ వారణాసి క్షేత్రమందు నా రుద్ర గణములు తిరుగుతూ ఉన్నాయని ఎవరు విశ్వసిస్తారో వారు ఈ ఆనందవనములో అమృత సముద్రంలో ఉన్నట్టుగా వాళ్ళు ఉండేలా నేను చేస్తాను. అంటే నిజంగా ఈ కాశీ వారణాసి క్షేత్రంలో ఈశ్వరుడు తిరుగాడుతూ ఉన్నాడు. మీకు నేను చాలాసార్లు చెప్పాను, నేను ఆయన చూశానమ్మా చాలాసార్లు. అంటే తిరుగాడుతూ ఉన్నాడని మనం అనుకొని, ఆయన రుద్రగణములు ఉన్నాయనుకొని మనం అనుకొని, ఇలా వాళ్ళు ఉన్నారు, రక్ష వాళ్ళు చూసుకుంటారు అని మనం అనుకున్నప్పుడట ఈశ్వరుడు వాళ్ళకి ఆనందాన్ని పొందింపచేస్తాడట. మొన్న మీకు తెలుసు, మా తమ్ముడు ఒక అబ్బాయి కొంచెం మతస్థిమిత లేని అబ్బాయి ఇక్కడ తప్పిపోతే పాపం మా కూతురు ఇద్దరు కంగారు పడిపోయారు. నేను ఈశ్వరుని తీసుకొచ్చినప్పుడే ఈశ్వరుడికి అప్పచెప్పాను, వాడిని ఈశ్వరుడు వాడి కోసం నేను 1000 గణాలు పెడతాను, నువ్వేం కంగారు పడకన్నాడు. 1000 గణములు వాడికి కాపలా ఉంటారు, నువ్వు కంగారు పడకని నాకు చెప్పాడు. మా పిల్లలు కంగారు పడిపోయి కనపడలేదు, బాబాయ్ కనపడలేదన్నారు. నేనన్నాను అమ్మ చూసుకుంటుంది, మీరు వచ్చేయండి ఇంటికి. అంతే, మరుక్షణం కనపడ్డారు వాళ్ళకి. అప్పుడు దాకా వాళ్ళు ఒక అరగంట వెతికారు, అప్పుడు దాకా కనపడేవాడు. నేను చెప్పాను, నాకు ఫోన్ చేశారు, భయపడ్డారు. నేను అమ్మ చూసుకుంటుంది, ఈశ్వరుడు నాకు చెప్పాడు వాడికి 1000 గణములు కాపలా పెట్టి ఉన్నాడు కాబట్టి ఎక్కడ పోడు. ఈశ్వరుడు తప్పిపోయినది, కాశీ క్షేత్రంలో తప్పిపోయినది ఒక అద్భుతం. ఎందుకంటే నిజం ఆనందం. అలా వెళ్ళిపోయి అంటే మనకి వైకుంఠములో విష్ణుమూర్తి చెప్తాడు కాశీక్షేత్రం గురించి. ఏం చెప్తా అంటే ధ్రువుని తీసుకొచ్చేటప్పుడు చెప్తాడు, ధ్రువుని స్వయంగా విష్ణువే తీసుకొస్తాడు ఇక్కడికి. తీసుకొచ్చినప్పుడు చెప్తాడు, నువ్వు అనుకుంటావు ధ్రువ, వైకుంఠంలో ఉండేవాడు నా పక్కన కూర్చొని గొప్ప భోగాన్ని అనుభవించేవాడు కన్నా, ఎందుకంటే వైకుంఠంలోనే భోగాన్ని అనుభవిస్తాడు, లక్ష్మి ఉంటుంది అక్కడ. భోగాన్ని అనుభవించేవాడి కన్నా కాశీ వారణాసి క్షేత్రములో మతి స్థిమితము లేకుండా తిరుగాడుతూ ఉంటాడు చూడు, అటు ఇటు, వాడు గొప్పవాడు. అది కాశీ క్షేత్రం అని ధ్రువుడికి చెప్తాడు. అంటే ధ్రువుడంతటి వాడు తపస్సు చేయగా ధ్రువుడికి విష్ణుమూర్తి దర్శనం అయితే, నాయన నీకు ఒక లోకం నేను ఇవ్వలేను, నీకు ఒక ధ్రువలోకం వస్తుంది నువ్వు చేసిన తపశ్శక్తికి, కానీ ఆ ధ్రువలోకానికి పర్మిషన్ ఇవ్వాల్సింది ఎవరంటే మహాదేవుడు. కాబట్టి మన ఇద్దరం పోదామరా కాశీ వారణాసి క్షేత్రానికి, నువ్వు ఒక లింగాన్ని పెట్టు, నేను ఒక లింగాన్ని పెడతాను, ఇద్దరం ఈశ్వరుడి కోసం తపస్సు చేస్తాం. ఇది భయ్య నా కోసం అంత భక్తిగా వీడు తపస్సు చేస్తాడు, వీడి పేరు ఆచంద్రార్థం ఉండిపోవాలి అనుకున్నాడు, అందుకు ధ్రువలోకాన్ని సృష్టించారు. మీరు చూసారండి ధ్రువేశ్వర్ మహాదేవ్ ఎక్కడున్నాడో? చాలా దగ్గరలోనే ఉంటాడు. మనకి సనత్ ఇంటర్ కాలేజ్ అని ఉంటుంది, ఆ కాలేజ్లో అంటే గిరిజా గారి దగ్గర ఉంటాడు. ధ్రువుడు ప్రతిష్ఠించినటువంటి స్వయంగా ఇది బెంగాలీ టోలో, ఇది బెంగాలీ వాళ్ళది. మీరు గిరిజా గారు ఉంది కదా, గిరిజానగర్. మనసునందు కాశీ వారణాసి క్షేత్రమందు ఇది నా రుద్రభూమి, నా రుద్ర గణములు తిరుగుతున్నాయనుకుని ఎవడు ఉంటాడో వాడికట అన్నీ ఆయన చూసుకుంటాడట ఈశ్వరుడు. కాశీ వారణాసి క్షేత్రాన్ని ఆశ్రయించి ఎన్ని కష్టములు కలిగినను నేడో రేపో పోవునని తప్పక కాశీ వారణాసి క్షేత్రంలో మరణము కలిగితే ముక్తి కలిగి విముక్తి కలిగి మోక్షం వస్తుంది అని ఎవడు విశ్వసిస్తాడో వాడికి తప్పక నేను తారక మంత్రము చెప్తాను. అంటే మా బామ్మగారు అలాగన్నారు. అంటే కాశీ వారణాసి క్షేత్రం అంటే ఇక్కడికి రాగానే మనకి ఎన్నో భ్రమలు కలుగుతాయి. ఎందుకంటే అమ్మవారే పెట్టింది ఒక దండపాణిని, ఆయన దగ్గర ఇద్దరు ఉంటారు సంభ్రమ విభ్రములని. అలాగే ఈశ్వరుడు ఎన్నో గణాలు పెట్టాడు ఇక్కడ. మనకి రాగానే ఎన్నో వికారాలు కలుగుతాయి. ఎందుకంటే మన పక్కన ఉన్నవాడు ఒక వికారంగా కనబడతాడు, లేదా మనం తిన్న ఆహారం ఒక రకంగా ఉంటుంది, లేదా మనం ఉన్నటువంటి గది ఒక రకంగా కనబడుతుంది. అవన్నీ పరీక్షలు అన్నమాట. మన ఆరోగ్యం ఒకలా ఉంటుంది. ఇవన్నీ కనబడుతున్నప్పటికీ మనం నిజంగా లేదు, కొన్ని కోట్ల జన్మల అనంతరము కాశీ వారణాసి క్షేత్రానికి వచ్చాము. ఇక్కడ ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు వాళ్ళే నా మొదటి తల్లిదండ్రులు, నా చివరి తల్లిదండ్రులు కూడా వాళ్ళే. ఇప్పుడు వాళ్ళ కాడికి వచ్చేసాను నేను. అంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తాడు, అడుగుతాడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా స్వరూపాలే అంటాడు. అర్జునుడు అది ఎట్లా నీ స్వరూపాలు, నువ్వు మామూలు మనిషివే కదా అంటాడు. నీ ఇంకమ్మా నువ్వు నా శరీరాన్ని చూస్తున్నావు, నేను ఆత్మస్వరూపాన్ని. వీళ్ళందరూ కూడా వీళ్ళు నువ్వు నేను కూడా భగవంతుడి నుంచి విడిపడ్డాం మనం.
భగవంతుడి నుంచి విడిపడి మన యొక్క వ్యావహారిక అలా 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 మనం కొన్ని కోట్ల జన్మలు ఎత్తేస్తాం. ఎత్తేసి